హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, వచ్చే నెల అంటే ఆగస్ట్ 2024 మీకెలా ఉండబోతుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ అప్పట్లానే మీ ముందు 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాసున్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాసున్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాసున్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక, మీన రాసున్నాయి. సో, మీది ఏ రాసైతే దాని ప్రకారం మీరు రీడింగ్ చూడొచ్చు. ఆర్ మీకు సంబంధించిన వ్యక్తుల కోసం చూడాలి అనుకున్నా అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, అసలు వచ్చే నెల అంటే ఆగస్ట్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయి? ఆర్ మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేనైతే. ఓకే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నెక్స్ట్ మంత్ మీరైతే ఒక కమ్యూనికేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీరెవరైనా ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఒక ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా ఆన్సర్స్ అనేవి రావచ్చు. వాళ్ళేంటంటే మీకు మెసేజ్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ అలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మీరు ఏదైనా ఒక వర్క్ రిలేటెడ్‌గా మెయిల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఆర్ ఏదో ఒక ఆఫర్ లెటర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగాను మీరేంటంటే ఒక టైప్ ఆఫ్ కాంటాక్ట్‌నయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఆర్ అట్‌లీస్ట్ మీకేంటంటే ఈ మంత్‌లో ఎవరైనా కాంటాక్ట్ చేసిన వాళ్ళుంటే, నెక్స్ట్ మంత్ దాని పరంగా మీరు వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం కానీ, ఆర్ మీ వైపు నుంచి కొంత వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కానీ ఉండొచ్చు. మొత్తానికి ఇలా నాకొక సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక కాంటాక్ట్ అయితే జరగబోతుంది. ఈ కాంటాక్ట్ అనేది ఎవరితో అయినా జరగొచ్చు, ఎలా అయినా జరగొచ్చు. చాలా వరకు ఏంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుండొచ్చు. సో, దీనికి మీరేంటంటే కొంత ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది. కొంచెం అలా ఏదో రిలేట్ అవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ మంత్ మాత్రం ఆపర్చునిటీస్ పరంగా మీకైతే బావుంటుందండి. మీలో ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా ఆర్ ఏదో ఒక జాబ్‌కి ఎప్పటినుంచో ట్రై చేస్తున్నా ఆర్ మ్యారేజ్ అనుకున్నా మొత్తానికి ఇలా మీ లైఫ్‌లో ఏదో ఒకటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే నెక్స్ట్ మంత్ ఆపర్చునిటీస్ అనేవి ఖచ్చితంగా మీకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లైక్ ఏంటంటే నెక్స్ట్ మంత్ ఒక గుడ్ టైమ్‌లా నాకు అనిపిస్తుంది. ఈవెన్ మీలో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్నా సరే ఛాన్స్ అయితే తీసుకోవచ్చండి. చెప్తున్నాను కదా! అన్ని రకాలుగా ఒక ఆస్పీషియస్ టైమ్‌లా నాకనిపిస్తుంది. ఈవెన్ మీరేంటంటే నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ మీలో ఎవరైనా ప్రెగ్నెంట్‌గా ఉంటే బేబీని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇలా నాకేంటంటే ఒక ప్రెగ్నెన్సీ సిట్యుయేషన్ అనే కాదండి. మీరెవరైనా ఇప్పుడు బిజినెస్ పెట్టాలనుకుంటున్న వాళ్ళుంటారు కదా! ఎప్పటినుంచో అనుకుంటారు. బట్ దానికి ఎందుకో కానీ బ్రేక్ పడుతుంటది. లేకపోతే ఎప్పటినుంచో ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలి అని చూస్తున్న వాళ్ళుంటారు. ఎప్పుడు పడితే అప్పుడే ఛాన్సెస్ మిస్ అవుతుంటాయి. సో, నెక్స్ట్ మంత్ ఆ ఛాన్స్ మీకు వస్తది అని ఇక్కడ నాకనిపిస్తుందండి. మెయిన్ బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆర్ ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అండ్ ప్రెగ్నెన్సీ పరంగా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, నెక్స్ట్ మంత్ ఏంటంటే మీ సైడ్ నుంచి మీరేదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఎఫర్ట్స్ పెట్టొచ్చండి. ఈవెన్ ఒకవేళ కానీ మీకేవైనా ఐడియాస్ ఉన్నా సరే దానికి ఒక క్లారిటీ లేకుండా ఉంటే ఎవరివైనా సజెషన్స్ తీసుకొని నెక్స్ట్ మంత్ మీ వైపు నుంచి మీరు అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీలో చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, మీకు ఈ ఐడియా ఉంది. బట్ ఇది వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి అవ్వదు. టైం తీసుకుందాంలే అనుకుంటారు. బట్ నెక్స్ట్ మంత్ కానీ మీరు ఆ ఛాన్స్ తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉందండి.
మీరేంటంటే ఇలాంటి ఒక ఛాన్స్‌ని గ్రాబ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే కార్డ్స్ కొన్ని మీకు ఛాన్స్ ఉంది, మీరు ఛాన్స్ తీసుకోవడం మంచిది అని చెప్పినప్పుడు మీరు ఆ గైడెన్స్ కానీ ఫాలో అయితే ఖచ్చితంగాను మీకు వర్కౌట్ అవుతుందండి. సో, ఇంక మీ ఇష్టమే. అండ్ నెక్స్ట్ మంత్ మీరేంటంటే ఎక్కువ ట్రావెల్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఈ ట్రావెల్ అనేది ఏ టైప్ అయినా అవ్వచ్చు. బిజినెస్ ట్రిప్స్ వెళ్ళొచ్చు, లేకపోతే అబ్రాడ్ వెళ్ళొచ్చు, ఆర్ ఫ్యామిలీ ట్రిప్స్ అవ్వచ్చు. ఇంకేదైనా కూడా అవ్వచ్చు. బట్ డెఫినెట్‌గా నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు ఎక్కువ ట్రావెల్ చేయడం ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ ఎక్కువ ప్లేసెస్ విజిట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ మంత్ మీ పర్సన్ పరంగా మీ ఫీలింగ్స్ అనేవి డెవలప్ అవ్వొచ్చండి. అంటే ఇప్పుడు మీరొక మ్యారీడ్ పర్సన్ అవ్వచ్చు. లేకపోతే మీకొక లవర్ కూడా ఉండొచ్చు. మొత్తానికి ఇక్కడ మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా ఉండొచ్చు. బట్ ఒకవేళ కానీ మీ రిలేషన్‌షిప్ అనేది కేయోటిక్‌గా ఉన్నా ఆర్ మీరు ఇప్పుడే ఎవరినైనా మీట్ అయినా సరే అంటే మీది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చండి. సో, ఇలాంటి రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీ ఫీలింగ్స్ అనేవి డెవలప్ అవ్వచ్చంట. ఈ వ్యక్తి పరంగా మీరేంటంటే ఆ లవ్‌ని ఫీల్ అవ్వగలుగుతుంటారు అని చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్యలో పాస్ట్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి పరంగా మీ ఫీలింగ్స్ అనేది డెవలప్ అవ్వడం కానీ, లేకపోతే ఈ వ్యక్తితోని అంటే ఇంకొంచెం ట్రావెల్ చేయాలి అనిపించడం, ఆర్ ఈ వ్యక్తికి కనెక్ట్ అయ్యి ఉండాలి అనిపించడం ఇలాంటివి జరుగుతాయండి. ఈ వ్యక్తితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి అని అనిపించడం, ఆర్ ఎక్కువ వాళ్ళతోనేంటంటే మాట్లాడాలి అనిపించడం, ఇలాంటివన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే ఒక సెకండ్ ఛాన్స్ తీసుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ ఇది సెకండ్ ఛాన్స్ కాకపోయినా వీళ్ళు మీకు కొత్తగా పరిచయం అయిన వాళ్ళైనా సరే, వాళ్ళ పరంగా మీకేంటంటే ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి. మీ వ్యక్తితోనేంటంటే మీకు ఆ క్లోజ్‌నెస్ పెరుగుతుంది. సో, ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ సోల్‌మేట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మంత్ ఏంటంటే మీ సోల్‌మేట్‌ని మీరు మీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు సింగిల్ అయితే. బట్ మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టయితే ఆ రిలేషన్‌షిప్ పరంగా ఒక పాజిటివ్ ఔట్‌కమ్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ సోల్‌మేట్ కాబట్టి. సో, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా సరే నెక్స్ట్ మంత్ సార్ట్ ఔట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరి మధ్యలో కూడా ఆ లవ్ అనేది బ్లూమ్ అవ్వడానికే ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఛాన్స్ తీసుకోండి. ఇలాంటి కార్డ్స్ వచ్చినప్పుడు ఏంటంటే అవన్నీ కూడా ఒక పాజిటివ్ ఇండికేషన్స్ అండి. మీ ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా, మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా నెక్స్ట్ మంత్ కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ వ్యక్తితో మళ్ళీ రిలేషన్‌షిప్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళతో కమ్యూనికేట్ చేసిన తర్వాత మీరెక్కడైతే కొంచెం డిఫరెంట్‌గా ఫీల్ అవుతున్నారో, లేకపోతే మీకెక్కడైతే కొంచెం ఆడ్‌గా అనిపిస్తుందో అది వాళ్ళతో షేర్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేం చెప్తారో వినడం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీకేంటంటే సోల్‌మేట్ అంట. సో, ఇలాంటి వ్యక్తి నుంచి తప్పించుకోవడం అనేది కష్టం అండి. ఒకవేళ ఈ వ్యక్తి మీ మాటలు వినడానికి సిద్ధంగా లేరు అన్న ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే యూనివర్స్ మీకొక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. ఈ వ్యక్తితో మాట్లాడడానికి ఆర్ ఈ వ్యక్తితో మళ్ళీ ట్రావెల్ అవ్వడానికి. మొత్తానికి ఆ వ్యక్తికి కూడా మీ మీద ఫీలింగ్స్ అనేవి డెవలప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. రిలేషన్‌షిప్ పరంగా అయితే ఖచ్చితంగా ఛాన్స్‌నైతే గ్రాబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే సో, పాస్ట్‌లోనేంటంటే ఒకవేళ కానీ మీరేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్ పరంగా సఫర్ అయినా, లేకపోతే ఇంకా పాస్ట్‌లో మీకు జరిగిపోయింది బాగా గుర్తొచ్చి మీరు సఫర్ అవుతున్నా సరే, ఇంక దాన్ని విడిచిపెట్టాలండి. ఆర్ ఒకవేళ ఈ సిట్యుయేషన్ పరంగా మీరెందుకో కానీ బయటకి రాలేకపోతున్నారు, మీరెందుకో ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు అంటే మాట్లాడాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది జరగాలండి. ఈవెన్ ఇక్కడ కూడా అదే కార్డ్ వచ్చింది. ఇక్కడ కూడా కనెక్టింగ్ మెసేజెస్ కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి ఎవరైనా ఉంటే అంటే ఇదొకటండి, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు, ఏ యాస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చు. బట్ నేను మీకు చెప్పేదేంటంటే ఒక వ్యక్తితో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ మీరేంటంటే అది అడ్రెస్ చేయడానికి రెడీగా లేరు. మీకెందుకో భయం వేస్తుంది. ఎందుకంటే ఇంకా ఆ పాస్ట్ అనేది మిమ్మల్ని హాంట్ చేస్తుంది. మీరు ఆ పాస్ట్ నుంచి బయటకు రాలేకపోతున్నారు అనే సిట్యుయేషన్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడాలండి. లైఫ్ లాంగ్ మీరేంటంటే ఇదే క్యారీ చేస్తూ లేకపోతే మిమ్మల్ని మీరు హైడ్ చేసుకుంటూ అయితే మేనేజ్ చేయలేరు. ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే కమ్యూనికేషన్ అవసరం. అండ్ కమ్యూనికేట్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలంట. ఏదో ఎక్కువ మాట్లాడేయడం కాదు, అలా అని చెప్పి తక్కువ మాట్లాడడం కూడా కాదు. మీకసలు ఏమనిపిస్తుంది అండ్ అక్కడ మీరు ఎంతవరకు మాట్లాడే అవసరం ఉంది, వాళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ ఉంది అనేది మీరు చూసుకొని మాట్లాడాలండి. బట్ మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే ఇప్పుడు దానికోసం అడ్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. సైలెంట్‌గా ఉంటే కుదరదు.
ఈవెన్ మీరు సైలెంట్‌గా ఉన్నా సరే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంటది. మీరు కమ్యూనికేట్ చేసే వరకు కూడా. సో, ఈ ఛాన్స్‌ని తీసుకోండి అండ్ పేషెన్స్‌తో వ్యవహరించడానికైతే ట్రై చేయండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్ పరంగా మీకు చాలా పేషెన్స్ అవసరం అండి. మీరేంటంటే ఆహ్, కొంత కమిటెడ్‌గా కూడా ఉండాలి. ఒకవేళ మీకు ఎదుటి వ్యక్తుల నుంచి ఆ కమిట్మెంట్ రావట్లేదు. ఎదుటి వ్యక్తుల్లో ఆ లాయల్టీ చూడలేకపోతున్నారు అంటే దానికోసం కూడా మీరు అడ్రెస్ చేయాలండి. దానికోసం మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరే కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, మీలోనే ఆ లాయల్టీ లేదంటే మీరు ఆలోచించుకోవాలింకా. ఆ కమిట్మెంట్ ఇవ్వగలరా లేదా అనేది. ఒకవేళ ఇవ్వగలిగితే ఇస్తాము అని చెప్పండి. లేకపోతే లేదు అని చెప్పండి. బట్ మీరేంటంటే అనవసరంగా ఈ పాస్ట్‌ని ఎక్కువ డ్రాగ్ చేయొద్దండి. ప్రెజెంట్‌లో ఉండడానికి ట్రై చేయండి. ప్రెజెంట్‌లో అయితే కమ్యూనికేషన్ అవసరం. అండ్ ఈ కమ్యూనికేషన్ జరిగిన తర్వాత కూడా వెంటనే సిట్యుయేషన్ అనేది మీ ఫేవర్‌లో మారిపోవాలి అనుకోని ట్రై చేయొద్దు. ఔట్‌కమ్ అనేది మీరు రష్ అయిన దాన్ని బట్టే ఉంటుంది. మీరెంత పేషెన్స్‌తో వ్యవహరిస్తే మీలో ఆ కమిట్మెంట్ అనేది ఎంత ఉంటే ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలి. లేకపోతే మీరు అనుకున్నట్టు థింగ్స్ బెటర్ అవ్వాలి అని కానీ మీరు అనుకుంటున్నట్టయితే ఖచ్చితంగాను మీలో ఆ పేషెన్స్ ఉండాలి. ఆ కమిట్మెంట్ ఉండాలి. అండ్ కాంపాషనేట్‌గా కూడా ఉండాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. సో, ఛాన్స్ అయితే తీసుకోండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఛాన్స్ తీసుకోమనే చెప్తుంది. మేబీ ఇదేంటంటే మీ మంచికే జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, మీలో ఎవరైనా సరే హెల్త్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే మీ హెల్త్ గురించి మీరేంటంటే స్పెషల్ కేర్ తీసుకుంటే మంచిదే. బట్ ఈ మంత్ మీరు హెల్త్ పరంగా పెద్ద ఇష్యూస్ అయితే ఏం ఫేస్ చేయరండి. అంతా మంచిగానే ఉంది. జస్ట్ పీస్‌ఫుల్‌గా, కామ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీకు నచ్చిన విధంగా మీ లైఫ్‌ని ఏంటంటే స్పెండ్ చేయడానికి చూడండి. మీలో చాలామంది ఏంటంటే ఎప్పుడూ వర్క్ స్ట్రెస్‌లోనో లేకపోతే పర్సనల్ ఇష్యూస్ వల్లో స్ట్రెస్ అవుట్ అవుతూనే ఉంటారు. సో, అలాంటి ఒక స్ట్రెస్‌ని ఏం పెట్టుకోకుండా ఫ్రీగా ఉండండి. అండ్ ఇక్కడ లాస్ట్ మెసేజ్ లార్డ్ శివ నుంచి మీకు గైడెన్స్ ఏంటంటే, మీ రిలేషన్‌షిప్ ఇప్పుడు బెటర్ అవుతుందంటండి. ఒకవేళ మీరు సింగిల్ అయితే ఖచ్చితంగా మీ సోల్‌మేట్ మీ లైఫ్‌లోకొస్తారు. ఆల్రెడీ ఇక్కడ కూడా చెప్పానండి. ఇక్కడ కూడా అదే కార్డ్ వచ్చింది సేమ్. అదేంటంటే మీ సోల్‌మేట్‌ని మీరు మీట్ అవుతారంట. ఒకవేళ సింగిల్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటే మీ రిలేషన్‌షిప్ అనేది స్టెబిలైజ్ అవుతుందండి. అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా, అలాంటివి ఏమైనా ఉన్నా ఆర్ సెపరేషన్ జరిగినా సరే మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక కొత్త వ్యక్తినైనా మీట్ అవ్వచ్చు ఆర్ రీయూనియన్ అయినా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదేంటంటే మీరున్న సిట్యుయేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ ఒక వ్యక్తి అయితే మాత్రం నెక్స్ట్ మంత్ రాబోతున్నారు. ఆర్ మీ లైఫ్‌లోనేంటంటే ఆ వ్యక్తితో ట్రావెల్ అవ్వబోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఈ కార్డ్ ఏంటంటే మీరు రిలేషన్‌షిప్‌లో హార్మోనీని ఫీల్ అవుతారంట. ఆ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో హార్మోనీ తీసుకురావడమో, లేకపోతే థింగ్స్ అనేవి మొత్తానికి పీస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళడమో జరుగుతుంది. బట్ ఏదైనా లార్డ్ శివ అయితే రిలేషన్‌షిప్ పరంగా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారండి. ఒకవేళ మీరు ఇంతవరకు సఫర్ అయ్యుంటే ఏదైనా ఒక రిలేషన్‌షిప్‌లో ఆర్ సింగిల్‌గా ఉండి ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగాను ఇప్పుడు మీ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు. మీతో మాట్లాడతారు. అండ్ ఈ ఛాన్స్ మీరు తీసుకోవాలి. ఈ వ్యక్తితోని మీరు మరికొంచెం ట్రావెల్ అవుతుంటే మీకే అర్థమవుతుంది వాళ్ళు మీ సోల్‌మేట్ అని. బట్ ఏదైనా సరే థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నేను చెప్తున్నాను కదా! మీరు అంటే నెక్స్ట్ మంత్ ఏ పని చేసినా మీకు వర్కౌట్ అవుతుంది. క్లియర్‌గా చెప్పాలంటే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఆగస్ట్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. హ్మ్. సో, నెక్స్ట్ మంత్ ఏంటంటేనండి మీకొక లక్కీ పీరియడ్‌లా అనిపిస్తుందండి. నాకు అలాంటి ఫీలింగ్ ఎందుకొస్తుందంటే, మీరు
ఒక ఎంప్లాయ్‌మెంట్ పరంగా ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నా ఆర్ ఒక బిజినెస్ ప్లాన్ మీకేదైనా ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా ఆర్ మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నా ఆర్ ఒక ప్రమోషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఆర్ ట్రాన్స్‌ఫర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అన్ని యాస్పెక్ట్స్ ఒకేసారి చెప్పేస్తున్నాను. సో, అవన్నీ కూడా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ గిఫ్ట్ అనే కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది ఒక అల్టిమేట్ లక్కీ కార్డ్ అని చెప్పొచ్చండి. ఎప్పుడూ కూడా లైఫ్ ఒకేలా ఉండదు. అంటే ఒకటండి ఒక మంత్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అలా అని చెప్పి ఉండవు అని కాదు. కాకపోతే ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చిందంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగాను బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారని అర్థం అండి. ఈవెన్ కొన్ని నెగెటివ్ థింగ్స్ జరగడానికి ఉన్నా సరే ఆ నెగెటివ్ ఎఫెక్ట్ అనేది మినిమైజ్ అవుతుంది. సో, డెఫినిట్‌గా మీరేంటంటే నెక్స్ట్ మంత్ ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు ట్రావెల్ చేయాలనుకున్నా ఆర్ మీరేదైనా ఒకటి మీ లైఫ్‌లో జరగాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా సరే అది జరుగుతుంది. అండ్ మీ వైపు నుంచి మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి, ఇది అయితే బావుంటుంది అని మీకు అనిపించినా సరే మీరు ధైర్యంగా చేయొచ్చండి. ఈవెన్ మీరు ఏదైనా ఒక హౌస్ పర్చేస్ చేయాలనుకున్నా, ఒక కార్ పర్చేస్ చేయాలనుకున్నా, ఆర్ షేర్స్ పర్చేస్ చేయాలనుకున్నా కూడా డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ అయితే మాత్రం మీకు ఒక సూటబుల్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అలాంటి డెసిషన్స్ ఏమైనా తీసుకొని వర్కౌట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. చాలా బ్యూటిఫుల్ మెసేజ్ అయితే ఇక్కడ ఛానల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే, మీ లైఫ్‌లో మీరిప్పుడు ఓవర్ టైమ్ వర్క్ చేస్తున్నారు. లేకపోతే ఒక స్ట్రెస్ తీసుకుంటున్నారు. అంటే మీ పర్సనల్ లైఫ్‌ని, మీ ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. లేకపోతే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. వీటి పరంగా స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ 2 కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే మీకు తెలియాలండి ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంట్. ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ప్రయారిటీ తెలియకపోయినా సరే మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌ని మీరు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. మీకెంత వర్క్ ఉన్నా సరే ఫ్యామిలీకి టైమ్ ఇవ్వాలి. ఆర్ మీకోసం మీరేంటంటే సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ బ్యాలెన్స్ అనేది అవసరం అని ఇక్కడ క్లియర్‌గా మెసేజ్ అయితే ఛానల్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ కానీ మీ లైఫ్‌లో మీరు సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. లేకపోతే మీ లైఫ్‌లో ఎందుకో కానీ ఈ వర్క్ పరంగా ఆర్ పర్సనల్ లైఫ్ పరంగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంటే ఏదో ఒకటి కొంచెం తగ్గించుకోవాలండి. ఏది ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించండి. ఎందుకంటే మీలో కొంతమంది ఏంటంటే వర్క్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఫ్యామిలీని పక్కన పెట్టేసి మరి. అదైతే కరెక్ట్ కాదు. 2 బ్యాలెన్స్ చేస్తేనే అన్నీ బావుంటాయండి. మనీ అనేది ఇంపార్టెంటే కానీ ఫ్యామిలీ అనేది ఇంకా ఇంపార్టెంట్. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటేంటంటే నేను చెప్పాను కదా! ఈ కార్డ్ వచ్చింది చూసారా? డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ మీ ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ మీకు ఆర్గ్యుమెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే డిఫరెన్సెస్ అనేవి తెలుస్తుంటాయి. ఖచ్చితంగా వాళ్ళు మీరు ఏంటంటే ఫైట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఎక్కడో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి క్రియేట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇక్కడే నేను చెప్పాను మీకు టైం అనేది కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వకపోయినా దాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు ఆర్ అప్‌సెట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడకపోయినా సరే ఆ డిఫరెన్సెస్ వస్తాయి. ఎంత మనకి తెలిసిన వాళ్ళైనా, ఎంత మన వాళ్ళైనా సరే మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు మాట్లాడకూడదు. చాలా ఆలోచించాలి. అండ్ సిట్యుయేషన్ పరంగా కూడా మీరేం ఫేస్ చేస్తున్నారు? ఇలా ఆలోచించుకొని జాగ్రత్త పడితే మంచిదండి. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంటే. మీకోసం కూడా మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని ఎవరో బ్లేమ్ చేయడానికి, ఇన్సల్ట్ చేయడానికైతే ఛాన్స్ ఇవ్వద్దు. మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ అండి. సెకండే ఎవరైనా. అంటే నేను ఇప్పుడే చెప్పాను ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ ఇంపార్టెంటే. కాకపోతే ఎవరైనా మిమ్మల్ని అన్నెసెసరీగా బ్లేమ్ చేస్తున్నా, మిమ్మల్ని ఒక టైట్ స్పాట్‌లో పెడుతుంటే అలాంటి వాళ్ళని ఎంటర్‌టైన్ చెయ్యొద్దు. ఈవెన్ వాళ్ళ ఇంట్లో వ్యక్తులైనా ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది. అది మాత్రం చూసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే మంచిగానే చెప్పారు అని అనుకుంటారు కానీ అవతల వాళ్ళకి మీరు చెప్పింది మంచిగా అనిపించదు. ఏదో రూడ్‌గా చెప్పినట్టుగా లేకపోతే సెల్ఫిష్‌గా మాట్లాడినట్టు అనిపిస్తుంటది. కొంచెం ఆ మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా చేసినప్పుడు కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మీ సెల్ఫ్ రెస్పెక్టు దెబ్బతిందు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా మిమ్మల్ని తప్పుగా అనుకోరండి. కొంచెం అలాంటి దగ్గర జాగ్రత్త పడండి. అంటే వ్యక్తులతోనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. అండ్ మీ లైఫ్‌లో మీరిప్పుడు ఏదైనా ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, మీకు డౌట్‌గా ఉన్నా మీరు చేయగలరా లేదా? అసలు మీ వల్ల అవుతుందా లేదా అని ఖచ్చితంగాను మీరు చేయగలరంట. యూనివర్స్ చెప్తుంది. మీరిది చేయగలరు. మీ వల్ల అవుతుంది. మీరే చేయలేకపోతే ఎవరు చేయలేరు. ఎందుకంటే మీకు ఆ టాలెంట్ ఉంది. మీ వల్ల ఏదైనా సాధ్యపడుతుంది. సో, అలా ఉన్నప్పుడు ఏంటంటే ఛాన్స్ తీసుకోవాలండి.
అట్ ద సేమ్ టైం మీ లైఫ్‌లోని ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, ఆర్ మీరు ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అదేంటంటే మీకు ఎప్పటినుంచో వర్కౌట్ అవ్వట్లేదు. అలా అని చెప్పి గివ్ అప్ చేయాలని అనిపించట్లేదు. బట్ అదేంటంటే ట్రై చేస్తున్న కొద్దీ కాంప్లికేట్ అవుతుందండి. దాన్ని ఎలా అయినా హోల్డ్ చేయాలి అని మీరు చాలా స్టబ్బర్న్‌గా ఉన్నట్టయితే, అలాంటి ఒక సిట్యుయేషన్ అయినా ఆర్ ఒక వ్యక్తికి సంబంధించిన విషయం అయినా సరే, దాన్ని ఇంకా మీరు విడిచిపెట్టాలి. అలా దాన్నే పట్టుకొని వేలాడకూడదు. ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది. మీకు ఇబ్బంది పెట్టేది ఆర్ దానివల్ల మీకు ఏ ఉపయోగం లేదు అనిపించింది అలా పట్టుకొని ఉండొద్దు. దాన్ని విడిచిపెట్టండి. దానివల్ల మీకొచ్చే బెనిఫిట్ అయితే ఏం లేదు అని ఇక్కడ మెసేజ్ అయితే ఛానెల్ అవుతుంది. అండ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని. సో మీరేంటంటే ఏదైనా ఒక వ్యక్తిలో నోటీస్ చేసినప్పుడు మీకు అది నచ్చకపోతే ఇది నచ్చలేదు అని చెప్పియండి పర్వాలేదు. బట్ అక్కడితో ఆగిపోండి. అంతేకాని దాన్ని అలా పట్టుకొని హోల్డ్ చేసి గ్రడ్జెస్ లాగా లేకపోతే వాళ్ళతో ఆర్గ్యూ చేసి, ఫైట్ చేసి అవేమీ వద్దు. అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మీకు అనిపిస్తే వాళ్ళని సింపుల్‌గా మీరు అవాయిడ్ చేయొచ్చండి. ఈవెన్ మీరేంటంటే అవాయిడ్ చేయలేని వ్యక్తి తప్పదు అని అన్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు కానీ, లేకపోతే వాళ్ళు చేసే పనులను కానీ ఇగ్నోర్ చేయండి. మీకు సంబంధం లేనట్టుగా సరిపోతుంది. బట్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఏం పెట్టుకోవద్దు. దానివల్ల రిలేషన్‌షిప్స్ కాంప్లికేట్ అవుతాయే తప్ప ఆర్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌కి ఇబ్బందొస్తుందే తప్ప థింగ్స్ అయితే బెటర్ అవ్వవండి. అందుకే యూనివర్స్ ఏం చెప్తుందంటే కొన్నిటిని అలా పట్టుకొని హోల్డ్ చేయొద్దు. దానివల్ల మీకే ఇబ్బంది. విడిచిపెట్టేయండి అని చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోలేక చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతూ ఆర్ మీరేంటంటే నెక్స్ట్ ఏం చేయాలి? మెయిన్ చాలా మందికుండే ప్రాబ్లమ్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఆర్ ఎలా ముందుకు వెళ్ళాలి? ఏం చేస్తే బెటర్ అవుతుంది? అనే ఇలాంటి సిట్యుయేషన్స్ ఎక్కువుంటాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్ మీకు కూడా ఉంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే కొంత థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి మరికొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోండి. అట్ ద సేమ్ టైమ్ దానికోసం ప్లాన్స్ అనేవి చేసుకోండి. కాకపోతే మీకు రకరకాల ఐడియాస్ రావచ్చు. ఇది చేస్తే బావుంటుంది, అది చేస్తే బావుంటుందని. బట్ అన్ని ఐడియాస్ ఒకేసారి ఇంప్లిమెంట్ చేయకుండా మీరు దానికోసం కంప్లీట్‌గా ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాత ఒక పర్టిక్యులర్ వేలో దీన్ని హ్యాండిల్ చేయడానికి చూడండి. మల్టిపుల్ ఐడియాస్‌తో మల్టిపుల్ వేస్‌లో ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేయొద్దు. వన్స్ మీరు ఎప్పుడైతే అలా ఇంప్లిమెంట్ చేస్తారో కాన్ఫిడెంట్‌గా చేయండి. మేబీ పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందేమో, మళ్ళీ మీరు సఫర్ అవుతారేమో, లేకపోతే ఇది మరికొంచెం కాంప్లికేట్ అయిపోతుందేమో అనే భయాలు అవసరం లేదండి. మీకేంటంటే పాస్ట్ నుంచి కూడా ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. ఎందుకో డిస్ట్రాక్ట్ అవుతున్నారు సిట్యుయేషన్స్‌లో. అంటే మీకు తెలుసు ఏం చేయాలి అని. కాకపోతే అది చేస్తే వర్కౌట్ అవుతుందో లేదో సెకండ్ థాట్ అనమాట. దానివల్ల డిస్ట్రాక్షన్ జరుగుతుందిక్కడ. అలా జరగకుండా మీరేంటంటే స్టెబుల్‌గా థింక్ చేసి చుట్టూ అసలు ఆ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఏంటి పరిస్థితి? అనేది కొంత తెలుసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఆ తర్వాత ఒక స్టెబుల్ వేలో థింక్ చేసి దానికి సంబంధించి ఒక ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. అది అవుతుందో లేదో అనే భయం మీకు అవసరం లేదు. ఈవెన్ పాస్ట్‌లో మీరు అది వర్కౌట్ చేసుకోలేకపోయినా పాస్ట్‌లో ఒక సిట్యుయేషన్ పరంగా మీరు మళ్ళీ ఫెయిల్ అయినా ఈసారి సక్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీరు కంప్లీట్‌గా తెలుసుకున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్‌తో హ్యాండిల్ చేయగలుగుతారు. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఇదైతే నేను చెప్పగలను. ఎందుకో కానీ మీకిది చెప్తాను కదా! బాగా కలిసొచ్చే మంత్‌లాగా నాకైతే అనిపిస్తుందండి. అండ్ ఒకవేళ మీరు భయపడుతున్నారనుకోండి మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైనా ఒక డిజాస్టర్ జరుగుతుంది. ఐ మీన్ నెక్స్ట్ మంత్. సో, అలా మీ లైఫ్‌లోని ఏదైనా ఒక డిజాస్టర్ జరుగుతాదేమో, లేకపోతే మీరు సఫర్ అవుతారేమో, లేకపోతే మీరు హర్డిల్స్ ఫేస్ చేస్తారనే భయం మీలో ఉంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. లార్డ్ శివ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అతను ఇంటర్ఫియరెన్స్ వల్ల మీరు ఎలాంటి డిజాస్టర్‌ని ఫేస్ చేయడానికి ఉన్నా సరే సేవ్ అవుతారు. ఎందుకంటే అతను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీరు ఒక రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఆర్ మీరేంటంటే సఫర్ అవ్వకుండా అని చెప్పొచ్చండి. మీరు కూడా ఏంటంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు అది ఎదుటి వ్యక్తులకి ఇబ్బంది అవుతుందేమో, లేకపోతే మీరు మాట్లాడే మాటల వల్ల హర్ట్ అవుతారేమో, మీరు చేసే పని వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతారేమో అని మీకు అనిపించినట్టయితే డెఫినెట్‌గా దాన్ని మీరు విత్‌డ్రా చేయాల్సి ఉంటుందండి. అక్కడికది స్టాప్ చేసి మీరు మళ్ళీ ఆలోచించి ఇంకొక రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూడాలి. అంతేకాని ఒక వ్యక్తి మీ వల్ల సఫర్ అవుతారు, లేకపోతే హర్ట్ అవుతారు అన్నప్పుడు ఏంటంటే ఆ డెసిషన్ మీరు తీసుకోకూడదు. ఎందుకంటే లార్డ్ శివ అన్నీ వాచ్ చేస్తూనే ఉంటారు. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే
మీరు ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించి చేసినప్పుడు అతను కూడా మీరు ఏ డేంజరస్ సిచ్యువేషన్‌లోకి వెళ్ళకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారండి. బట్ మీరే సెల్ఫిష్‌గా మీరు మీకోసమే ఆలోచించుకొని ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించకుండా వాళ్ళు సఫర్ అయినట్టు చేస్తే డెఫినిట్‌గా మీరేంటంటే అవి చూస్తారండి. కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారని చెప్పొచ్చు. సో, జాగ్రత్తగా ఉండండి. మీరు మీకోసం ఏదైనా చేసుకోవచ్చు తప్పులేదు. బట్ ఎదుటి వ్యక్తుల కోసం కూడా ఆలోచించి చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో, చెప్తున్నాను కదండీ! వ్యక్తులతో రిలేషన్‌షిప్స్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది తప్ప నాకు ఇంకా వేరే ఇబ్బందులైతే ఏం కనిపించట్లేదు నెక్స్ట్ మంత్. సో, ఛాన్స్ అయితే తీసుకోవచ్చండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఆగస్ట్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నెక్స్ట్ మంత్ ఏంటంటే, దేని మీద కూడా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. మీ లైఫ్‌లో మీరు అంటే ఏదైనా ఒక రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఆర్ ఏదైనా ఒక సిట్యుయేషన్ మీరు అనుకున్న వేలో టర్న్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నా, మొత్తానికి మీరు ఏదైనా సరే మీ లైఫ్‌లోని ఒకటి జరగాలి, నెక్స్ట్ మంత్ జరుగుతుంది అని మీరు చాలా డీప్‌గా అనుకుంటున్నట్టయితే, దాని పరంగా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. అది తప్పు కాదు. కాకపోతే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఆ సిట్యుయేషన్ అనేది రీచ్ అవ్వకపోవచ్చండి. సో, మీరేంటంటే తక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి నార్మల్‌గా ఉంటే ఖచ్చితంగాను మీరు ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ అవ్వరండి. సో, ఇక్కడేంటంటే క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది. మీ లైఫ్‌లో మీరు నెక్స్ట్ మంత్ ఏదైనా ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, మీరు అనుకున్న వేలో అది అవుతుంది అనే ఆ ఫీలింగ్ మీకు ఉన్నా సరే, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అసలు ఎలా అవుతుంది? ఏం జరుగుతుంది? అనేది జస్ట్ అబ్జర్వ్ చేయండి. అంతకు మించి మీరు అంటే ఎక్కువ ఆలోచించడానికి ఏం లేదు అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ చెప్తుందండి. ఈవెన్ మీరు అంటే ఏదైనా ఒక బిజినెస్ పెట్టినా ఆర్ ఏదైనా ఒక న్యూ జాబ్ జాయిన్ అయినా, మరి ఇంకేదైనా కూడా మీ లైఫ్‌లో అవ్వచ్చు. వాటి పరంగా కూడా మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దండి. నార్మల్‌గా మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయండి. ఎఫర్ట్స్ మాత్రం ఎప్పుడూ పెడుతూనే ఉండాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టేసి రిజల్ట్ అనేది ఇలానే రావాలి అని అనుకోవద్దు. మెయిన్ ఔట్‌కమ్‌కి అడిక్ట్ అవ్వద్దండి. చాలామంది చేసే తప్పేంటంటే మీ సైడ్ నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేసేస్తారు. ఆ తర్వాత ఔట్‌కమ్ ఇలానే రావాలనుకుంటారు. సో, అది రావచ్చు, రాకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీరింత చేశారు కదా! అయినా రాలేదు అనే ఆ ఫీలింగ్ మీకు ఉండిపోతుంది. ఎప్పుడైతే అప్‌సెట్ అవుతారో మీ కాన్ఫిడెన్స్ అనేది లో అవుతుందండి. సో, ఇక్కడేంటంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినా అది మీ మంచికే జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు అంతకంటే బెస్ట్ థింగ్స్ ఏవో డిజర్వ్ చేయడానికి ఉంది కాబట్టే మీ లైఫ్‌లోని ఇది మీరు అనుకున్నట్టుగా జరగలేదు అనేది నిజమండి. యూనివర్స్ ఎప్పుడూ కూడా ఏ వ్యక్తికైనా సరే అలానే ఇండికేట్ చేస్తది. ఒకటి వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు అవ్వట్లేదు అంటే దానికంటే బెస్ట్ థింగ్ ఏదో రాబోతుందని అర్థమండి. అందుకే అది అవ్వట్లేదు. చాలా మందికేంటంటే అది అర్థం కాదు. అదే కావాలనుకుంటారు. అదే ప్రాబ్లమ్. సో, ఏదైనా సరే ఇక్కడ ఎక్కువ ఏది ఆశించకుండా మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలైతే చేయండి. అండ్ ఇంకొకటి మీలో ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్నా ఆర్ మీరేదో ఒక ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా ఆర్ కెరియర్ షిఫ్ట్ కోసం ట్రై చేస్తున్నా ఆర్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నా ఇలా మీ వైపు నుంచి మీరు ఏదో ఒకటి అవ్వాలి అని ట్రై చేస్తున్నట్టయితే ఖచ్చితంగాను 100% ఎఫర్ట్స్ పెడితే మాత్రం సక్సెస్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ మంత్ మాత్రం మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకోని కానీ మనస్ఫూర్తిగా అనుకోని చేస్తే సక్సెస్‌నైతే చూస్తారు. ఈవెన్ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా చేయొచ్చు. ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్నా చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది రైట్ టైమా కాదా అని. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంటది. ఇది చేస్తే బావుంటుంది అని. సో, డెఫినిట్‌గా అది మీరు చెయ్యొచ్చు. తప్పులేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకోసం మీరు ఎవరితో కూడా ఎక్కువ షేర్ చేసుకోవద్దండి. మీ పర్సనల్ విషయాలు మీ దగ్గరే పెట్టుకోండి. మీరు ఎవరి దగ్గర కూడా మీ సీక్రెట్స్ అనేవి లీక్ చేయొద్దు. ఎందుకంటే ఎవరో కానీ మీ సీక్రెట్స్ కోసం మాట్లాడుకోవడానికి అవకాశం ఉందంట. ఆర్ మీరు ఎవరికైనా చూడండి ఏదో ఒక సీక్రెట్ చెప్తారు కదా! సో, అదేంటంటే ఇంకా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా
పాస్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీకేదైనా ఒక విషయం తెలిసినా ఆర్ మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒకటి ఎక్స్‌ట్రీమ్‌గా సీక్రెట్ అనుకున్నప్పుడు దాన్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. ఈవెన్ అదేంటంటే మీ ఇంట్లో వ్యక్తులైనా సరే, బాగా మీకు తెలిసిన వాళ్ళైనా సరే, మీరేంటంటే చెప్పడానికి లేదు. వన్స్ చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరికైనా చెప్పొచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంత్ ఇది ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇప్పటి వరకు మీరు మీ విషయాలు ఎవరికైనా షేర్ చేసుకున్నా సరే, ఆ వ్యక్తుల్ని కొంచెం అబ్జర్వ్ చేస్తుండండి. వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ గురించి ఎవరితోనో గాసిప్ చేస్తారంట. మీ సీక్రెట్స్ గురించి అని చెప్పొచ్చు. జాగ్రత్తగా ఉంటే మంచిదండి. అండ్ ఒకటి మీ లైఫ్‌లో మీరు పాస్ట్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ పరంగా సఫర్ అయినా, లేకపోతే ఇంకా ఏ హోప్స్ లేకుండా ఛాన్స్ లేదు అని ఫీల్ అవుతున్నా సరే, అలాంటి డిసప్పాయింట్‌మెంట్స్ అన్నిటిని పక్కన పెట్టండి. మీ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు సింగిల్‌గా ఉండి మీ లైఫ్‌లో మీరు ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఓపెన్ మైండ్‌తో థింక్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈవెన్ మీ లైఫ్‌లో ఎవరైనా ఒక వ్యక్తి రావాలి అని ఛాన్స్ తీసుకుంటున్నట్టయితే, వాళ్ళ కోసం మీ హార్ట్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే, మీరు పాస్ట్‌లో సఫర్ అయ్యి ఉండొచ్చు. బట్ మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని, నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లోకి ఎవరైనా రావడం ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను కదా! సో, అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళ మీద అదే ఇంప్రెషన్‌తో మీరు ఉండకూడదండి. వాళ్ళనేంటంటే మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు సేమ్ పర్సన్ అయినా, డిఫరెంట్ పర్సన్ అయినా సరే, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు మీ పాస్ట్‌ని బేస్ చేసుకొని వాళ్ళని జడ్జ్ చేసినప్పుడు, వాళ్ళని అలా హ్యాండిల్ చేసినప్పుడు, ఆ రిలేషన్‌షిప్ అనేది మరికొంచెం పెయిన్‌ఫుల్ అవుతుందండి. దానివల్ల మీరు హ్యాపీగా ఉండలేరు, ఆ వ్యక్తి హ్యాపీగా ఉండలేరు. సో, ఇక్కడ ఏంటంటే యూనివర్స్ మీకు ఒకటే చెప్తుంది. మీ లైఫ్‌లోకి నెక్స్ట్ మంత్ ఎవరైనా ఒక వ్యక్తి రావడానికి అవకాశం ఉన్నట్టయితే ఆర్ మీకెవరైనా ఒక వ్యక్తి కొత్తగా పరిచయం అయినా సరే, స్టిల్ అదేంటంటే కంప్లీట్‌గా మీరు హీల్ అయిన తర్వాత ఆ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వండి. బట్ ఏదో రష్ అయిపోయి వాళ్ళతో మాట్లాడాలి, మీరు లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు ఆర్ మొత్తానికి వాళ్ళు ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పి, మీరు రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడానికి ట్రై చేయొద్దు. అండ్ ఎక్కువ మాట్లాడడానికి కూడా ట్రై చేయొద్దు. నేను చెప్తున్నాను కదా! వ్యక్తులతోని జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, మీరు కంప్లీట్‌గా హీల్ అయిన వరకు ఎవరికీ కూడా ఆ ఛాన్స్ ఇవ్వొద్దండి. వన్స్ వాళ్ళు పర్వాలేదు అని మీకు వాళ్ళ కోసం మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేయొచ్చు. బట్ ఏదైనా సరే ముందు నుంచి కూడా పాస్ట్‌ని పక్కన పెట్టేసి, ఇప్పుడు మీరు ప్రెజెంట్‌లో ఉన్నారు కాబట్టి, ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని ఫ్యూచర్‌లో సర్కమ్‌స్టాన్సెస్ ఎలా మారుతాయి అనేది చూసుకొని మీరేంటంటే ఛాన్స్ తీసుకుంటే బావుంటుందండి. పాస్ట్‌నయితే పక్కన పెట్టాలి. పాస్ట్ గురించి అదే పనిగా గుర్తు చేసుకొని, పాస్ట్‌నే చూస్తూ మీరు ముందుకు వెళ్తే మాత్రం కష్టం అని చెప్పొచ్చండి. మీ హార్ట్‌నయితే మీరు ఇప్పుడు ఓపెన్ చేయండి. మేబీ మీరు పాస్ట్‌లో సఫర్ అవ్వడం వల్లో ఏంటో కానీ మీ హార్ట్ అనేది క్లోజ్ చేసుకొని ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు యూనివర్సే చెప్తుంది ఛాన్స్ తీసుకోమని చెప్పి. అండ్ ఇంకొకటేంటంటే ఆహ్, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే మీకు వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు ఆర్ లవర్ అవ్వచ్చు. ఇంకేదైనా కనెక్షన్ మీ ఇద్దరి మధ్యలో ఉండొచ్చు. బట్ ఇక్కడేంటంటేనండి, ఈ వ్యక్తి ఏంటంటే కార్మిక్ అంట. సో, ఇది ఏంటంటే ఒక కార్మిక్ రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైతే ఇలాంటి ఒక కార్డొచ్చిందో, ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఇంటెన్స్‌గా ఉంటాయండి. అంటే, అప్పటికప్పుడే మంచిగా ఉంటారు. అప్పటికప్పుడే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సో, ఈ ఫైట్స్ అనేవి చాలా హెవీగానే జరుగుతాయి. ఈవెన్ ఇద్దరి మధ్యలో లవ్ కూడా అలానే ఉంటుంది. ఇదేంటంటే, ఒక కార్మిక్ సిట్యుయేషన్ అనమాట. సో, ఇలాంటి వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే, వాళ్ళ కోసం మీరు కంప్లీట్‌గా తెలుసుకోవాలండి. వాళ్ళని మీరు కంప్లీట్‌గా స్టడీ చేయకుండా, మీ ఎమోషన్స్‌ని మీరు ప్యూర్‌గా ఎగ్జిబిట్ చేస్తారు అని అనుకుంటే సఫర్ అవుతారు మీరు. అలా అని చెప్పి ఇలాంటివేంటంటే మీరు అనుకున్నట్టుగా ఎండ్ అయిపోవండి. మీరు ఎండ్ చేసేయాలి అనుకుంటే ఎండ్ అవ్వవు. అలా అని చెప్పి మీరేంటంటే కంటిన్యూ చేయాలనుకున్నా కంటిన్యూ అవ్వవు. నేను మీకిక్కడ చెప్పేదేంటంటే, మీ కర్మని మీరు ఫేస్ చేయాలి. వాళ్ళతోని ఇంకా మీకేంటంటే ఆ కర్మ అనేది ఉంది. పాస్ట్ లైఫ్ నుంచి కూడా ఈ వ్యక్తులు మీకు తెలిసిన వాళ్ళు. సో, దానివల్ల ఏంటంటే ఇంకా ఆ బ్యాలెన్స్ ఉన్న కర్మని మీరు క్లియర్ చేయాలి. వాళ్ళకి మీకు ఏంటంటే ఆ సోల్ కాంట్రాక్ట్ ఉంది. సో, ఈ సోల్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళతోని మీరు ఉండాలి. సో, అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఫైట్స్ అవుతాయి. ఆ లవ్వు ఉంటుంది. అన్నీ ఉంటాయండి. మిక్స్డ్ ఎమోషన్స్ అని చెప్తాను నేనైతే. సో, ఇలాంటి వ్యక్తుల్ని హ్యాండిల్ చేయాలంటే మీరు ఫస్ట్ బ్రాడ్ మైండెడ్‌గా అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు వీళ్ళని వదిలించుకుంటే మరి ఏ బాధ ఉండదు కదండీ అని. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు వదిలించుకోవాలనుకుంటే ఇది అయ్యేది కాదండి. అలా అని చెప్పి మీరు కలిసుండాలి అనుకున్నా సరే ఇది మీ చేతుల్లో లేనిది అని చెప్పొచ్చు. క్లియర్‌గా నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే,
మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలండి. సో, అలా అని చెప్పి ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 3 రాసుల వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా కార్మిక్ పార్ట్నర్స్ ఏం కాదు. ఇదేంటంటే కొంతమందికే రెసొనేట్ అవుతుంది. సో, మీరున్న సిట్యుయేషన్ బట్టి అది మీకు అర్థమవుతుంది. బట్ ఏదైనా సరే ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను మీకు ఒకటి క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ వ్యక్తి ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని తెలుసుకొని దాని ప్రకారం మీరు మాట్లాడడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చెయ్యండి. ఎందుకంటే ఇలాంటి ఒక కార్డ్ వచ్చిందంటే ఖచ్చితంగాను ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తారని చెప్పొచ్చండి. అంటే ఫైట్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు, లవ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఈవెన్ ఈ వ్యక్తులేంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ కూడా చేస్తుంటారండి. బట్ ఎప్పుడు చేంజ్ అయిపోతారో తెలీదు. ఇదేంటంటే మరి మీ కర్మ, దీనికి ఎవరేం చేయలేరు. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏంటంటే వాళ్ళ కర్మను క్లియర్ చేసుకోవాలంటే వాళ్ళు అవి ఫేస్ చేయాలి. ఫేస్ చేస్తేనే కర్మ అనేది క్లియర్ అవుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే కర్మను తగ్గించుకోవచ్చు అనుకుంటారు. కర్మను తగ్గించుకోవడం అనేది ఎవరి చేతుల్లో కూడా లేదండి. దాన్ని ఫేస్ చేసి, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి, అంటే ఆ పెయిన్‌ని ఫీల్ అయితే కానీ అది క్లియర్ అవ్వదు. అదైతే మాత్రం నేను చెప్పగలను. అండ్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ మంత్ మీరేదైనా ఒకటి క్రియేటివ్‌గా చేయాలి అనుకుంటే డెఫినిట్‌గా ఛాన్స్ తీసుకోండి. ఈ క్రియేటివిటీ అంటే ఎలా అంటే మీలో కొంతమందికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయండి. అంటే ఈ డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, లేకపోతే డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ ఆర్ ఇంకేవైనా మీకు మీరుగా క్రియేట్ చేయగలిగే ఐడియాస్ వస్తుంటాయి కదా! సో, అలాంటి ఐడియాస్ కానీ మీకుంటే మీరు ఖచ్చితంగాను వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చండి. అలా ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందంట. ఒకవేళ మీరు క్రియేటివ్ ఫీల్డ్‌కి వెళ్ళాలి అనుకున్నా సరే వర్కౌట్ అవుతుందండి. ఇదైతే ఒక బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ఐ మీన్ ఆగస్ట్. సో, మీరు ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే ఛాన్స్ తీసుకోండి. ఖచ్చితంగాను ఇది వర్కౌట్ అవుతుందండి. మీకు అంటే బిజినెస్ పెట్టే ఐడియా ఉన్నా సరే ఏదో ఒక ఐడియా ఉంది. ఇలాంటి బిజినెస్ చేస్తే బావుంటుంది అని. సో, అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదండీ! బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి టైం అండి ఇది. ఈవెన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా సక్సెస్ అనేది ఉంది. అదైతే నేను చెప్పగలను. సో, కొంచెం పాజిటివ్‌గా ఉండండి. ఇప్పుడు మీలో ఎవరికైనా సరే బిజినెస్ అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వకపోతున్నట్టయితే నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం మీ బిజినెస్ ప్రోగ్రెస్ అవుతుంది. దాని పరంగా కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి అండ్ కాన్ఫిడెంట్‌గా ఉండండి. పాజిటివ్‌గా ఫీల్ అవ్వండి. ఖచ్చితంగాను మీరు అనుకున్న సక్సెస్‌నైతే మీరు చూస్తారండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఒకవేళ కానీ మీరు పాస్ట్‌లో ఎవరైనా ఒక వ్యక్తితో ఆర్గ్యుమెంట్ చేసినా, ఎవరితో ఫైట్ చేసినా ఆర్ ఎక్కువ మంది వ్యక్తులతోని ఒక సిట్యుయేషన్ పరంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా సరే, ఇది మీకొక ఛాలెంజ్‌లా ఇప్పుడు అనిపిస్తుండొచ్చండి. మీకు ఎవరిని ట్రస్ట్ చేయాలో, ఎవరిని ట్రస్ట్ చేయకూడదో, అసలు ఏం చేయాలో అర్థం కాక ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లోని మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారండి. ఇప్పటి వరకు మీరు చాలా సఫర్ అయ్యారు. బట్ ఇదేంటంటే వన్ లాస్ట్ ఛాలెంజ్ అనుకోని ఆ స్టాండ్ తీసుకోండి. డెఫినిట్‌గా మీరు ఫైట్ చేయగలరండి. మీ లైఫ్‌లో మీరు ఇంతవరకు చాలా సిట్యుయేషన్స్ చూసారు కాబట్టి, ఇప్పుడు ఈ సిట్యుయేషన్ మీకు పెద్దగా ఉన్నా సరే, మీ వల్ల అవ్వందైతే కాదు. మీరేంటంటే ఈ ఛాలెంజ్‌ని ఓవర్‌కమ్ చేయగలరు. అండ్ నేను చెప్తున్నాను కదా! ఇక్కడ వ్యక్తులతో డిఫరెన్సెస్ ఉన్నా సరే మీరు సార్ట్ ఔట్ చేసుకోవాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. ఈవెన్ మీరు సార్ట్ ఔట్ చేసుకోకపోయినా అట్‌లీస్ట్ పాస్ట్‌లో ఆ వ్యక్తిని మీరు ఒక పాజిటివ్ వేలో చూసి ఇద్దరు ఫైట్ చేసుకున్న తర్వాత నుంచి ఇంకా నెగెటివ్‌గా చూడడం స్టార్ట్ చేశారనుకోండి, యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇలాంటి ఒక వ్యక్తి పరంగా మీరు నెగెటివ్‌గా ఆలోచించడం మానేయండి. ఎందుకంటే ఒక వ్యక్తితో హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. సాడ్‌వి ఉంటాయి. సో, మీరేంటంటే ఎక్కువ బ్యాడ్ మెమోరీస్‌నే రీకలెక్ట్ చేసుకుంటుంటే, ఈ వ్యక్తి మీద ఆ గ్రడ్జెస్ అనేవి ఎప్పుడూ హోల్డ్ చేస్తూనే ఉంటారు. అవి ఎప్పటికీ కూడా మీరు రిలీజ్ చేయలేరు. బట్ ఈ వ్యక్తి కోసం ఒకసారి మీరు పాజిటివ్‌గా అనుకోవడం కానీ స్టార్ట్ చేస్తే, ఖచ్చితంగాను ఆ వ్యక్తి మీద ఉన్న కోపం ఎంతో కొంత తగ్గుతుందండి. ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఒకవేళ పాస్ట్ మీకు సాడ్‌నెస్ ఇచ్చుంటే, ఆ పాస్ట్‌లో ఆ హ్యాపీనెస్ కూడా ఎక్కడో కొంత ఉంటుంది కదా! దాన్ని రీకలెక్ట్ చేసుకోండి అని చెప్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటేంటంటే, మీరు నెక్స్ట్ మంత్ మీరు పాస్ట్‌లో మీట్ అయిన వ్యక్తుల్ని మీట్ అవ్వచ్చు. ఆర్ ఓల్డ్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఓల్డ్ కనెక్షన్స్ అని చెప్పొచ్చు. సో, అలాంటి వ్యక్తుల్ని మీట్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పాస్ట్‌లో మీరు విజిట్ చేసిన ప్లేసెస్‌ని కూడా మళ్ళీ విజిట్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఏదైనా సరే పాస్ట్‌ని ఎక్కువ హోల్డ్ చేస్తున్నట్టయితే దాన్ని విడిచిపెట్టండి. గుడ్ వేలో మాత్రమే దాన్ని గుర్తు చేసుకుంటే మీకు కూడా మంచిది. సో, ఆలోచించండి. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నా అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే అది వర్కౌట్ అవ్వదని కాదండి. ఇక్కడ లార్డ్ శివ ఏం చెప్తున్నారంటే రైట్ టైం కాదు అంతే. సో,
నెక్స్ట్ మంత్ కూడా మీ లైఫ్‌లో కొన్ని మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే దాని అర్థం ఏంటంటే అది రైట్ టైం కాదు. అలా అని చెప్పి మీరు మీ ప్రయత్నాలు మానేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారండి. అండ్ ఇంకొకటేంటంటే ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. నెక్స్ట్ మంత్ మీరు మాట్లాడేటప్పుడు కానీ, మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ జాగ్రత్త పడితే మంచిదండి. ఈవెన్ మీరు ఏదైనా ఒకటి కొత్తగా చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఇక్కడ క్లియర్‌గా అదే వచ్చింది. బట్ మీకేంటంటే ఎందుకో కానీ అది చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక 2, 3 టైమ్స్ వర్కౌట్ అవ్వలేదనుకోండి, ఎందుకో ఆ టైంకి అది ఫెయిల్ అవుతుంది. లేకపోతే మీరు ఎప్పుడు అది అనుకుంటున్నా సరే థింగ్స్ ఎందుకో కానీ మీరు అనుకున్న వేలో టర్న్ అవ్వట్లేదంటే దాని పరంగా మీరు పాజ్ తీసుకోవాలని లార్డ్ శివ చెప్తున్నారు. ఛాన్సెస్ అయితే తీసుకోవచ్చండి. కొత్తగా మీరు ఏదైనా చేయాలనుకున్నవన్నీ చేయొచ్చు. కానీ అది మీరు ఫస్ట్ అటెంప్ట్‌లో ప్రయత్నం చేసినప్పుడు మీకు అయితే ఓకే. బట్ 2, 3 అటెంప్ట్స్‌లో కూడా ఇంకా అవ్వట్లేదు అంటే నెక్స్ట్ మంత్ మీరు పాజ్ చేయాల్సి ఉంటుంది ఆ ప్లాన్‌ని. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఆగస్ట్ మీకు ఎలా ఉండబోతుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నెక్స్ట్ మంత్ మీరెవరో ఒక లేడీతో డీల్ చేయబోతున్నారండి. ఆ లేడీ ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఈ లేడీ ఏంటంటే ఒక రిచ్ పర్సన్ అని చెప్పొచ్చండి. మొత్తానికి ఇలాంటి ఒక లేడీతో డీల్ చేయబోతున్నారు. సో వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఒకటండి, మీ బాస్ అయినా కూడా అవ్వచ్చు. మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన వ్యక్తి అయినా కూడా అవ్వచ్చు. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే బ్యాడ్ పర్సన్ అయితే కాదండి. వాళ్ళు మీకు నెగెటివ్ వైబ్స్ అయితే ఎవరు. ఇలాంటి వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరేం చేస్తారంటే ఆహ్, మీకు ఈ లేడీ ఎవరు అనే క్లారిటీ ఉంటే ఖచ్చితంగాను వాళ్ళతో మంచి కనెక్షన్ డెవలప్ చేసుకోవడానికి చూడండి. ఒకవేళ మీ లైఫ్‌లో ప్రెజెంట్ అలాంటి లేడీ ఎవరు లేరు అని అనిపిస్తే నెక్స్ట్ మంత్ మీరు అలాంటి ఒక లేడీని మీట్ అవ్వచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్ మాత్రం మీకు చాలా రకాలుగా సపోర్ట్ చేయగలరంటండి. వాళ్ళ ఫేవర్ ఉంటే మంచిదంట. సో ఇలాంటి వ్యక్తిని మీరు మీట్ అవ్వడానికైనా ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అట్‌లీస్ట్ మీరు మీట్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళెవరో మీకు తెలియకపోవచ్చు. నెక్స్ట్ మంత్ మీకు ఆ లేడీ ఎవరు అనేది తెలియడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఇలాంటి వ్యక్తులతోని రిలేషన్‌షిప్ అనేది పాజిటివ్ వేలో డెవలప్ చేసుకోవడానికి చూడండి. వాళ్ళతో మేము మింగిల్ అవ్వం, వాళ్ళతో మేము మాట్లాడడం అంటే కుదరదండి. మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ మంత్ కొంచెం మీకు సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే భయపెడుతుంటాయండి. చాలా వర్రీడ్‌గా అనిపిస్తుంటాయంట. టెన్షన్ వచ్చే సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మీలో ఎవరైనా సరే ఏదైనా ఒకటి పర్చేస్ చేయాలి అనుకున్నా, కొంచెం అలాంటివి చేయకపోతే మంచిది. అట్ ద సేమ్ టైమ్ ఆఫీస్ పరంగా కూడా ఏదైనా ఒకటి హ్యాండిల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మాట్లాడుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఆ టైంలో మీకు తెలియకపోవచ్చు. బట్ దాని కాన్సిక్వెన్సెస్ అనేవి వేరేగా ఉండొచ్చండి. మీరు నెక్స్ట్ మంత్ మాత్రం ఏం చేసినా సరే జాగ్రత్తగా చేస్తే బావుంటుంది. అంటే మీకు అనిపించొచ్చు అప్పుడు తెలీదు కదండీ! అన్నీ మంచిగానే అవుతాయని చేస్తాం కదా అని. బట్ మీరేంటంటే ఏం చేసినా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించాలండి. ఆ సిట్యుయేషన్ ఏంటి అనేది కంప్లీట్‌గా అనాలిసిస్ చేసిన తర్వాతే ఆ ఆపర్చునిటీ మీరు తీసుకోవాలి. లేకపోతే అనవసరంగా వర్రీస్ అనేవి ఉంటాయంట. ఏదైనా సరే నెక్స్ట్ మంత్ మీరేంటంటే కొంచెం టెన్షన్ పడే సిట్యుయేషన్స్ మాత్రం క్రియేట్ అవుతాయంట. మిమ్మల్ని భయపెట్టే సిట్యుయేషన్స్ కూడా క్రియేట్ అవుతాయని చెప్పొచ్చు. సో ముందు నుంచే కేర్‌ఫుల్‌గా ఉంటే అలాంటివి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయరు. నేను అందుకే చెప్తున్నాను నెక్స్ట్ మంత్ ఇన్వెస్ట్ చేయడం కానీ, పర్చేస్ చేయడం కానీ ఆర్ ఇంకేవో కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేయడం కానీ చెయ్యకపోతే మంచిది. బట్ ఫినాన్సెస్ పరంగా అయితే బావుంటుందండి. మీకు ఇన్‌కమ్ రావడం కానీ, లేకపోతే మీరు అనుకున్న దానికంటే కూడా పనులనేవి కొంచెం తొందరగా జరగడం కానీ, అలాంటివి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా సరే లక్ అయితే మీ వైపే ఉంది. కాకపోతే సిట్యుయేషన్స్ మాత్రం కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. సో నాకేమనిపిస్తుందంటే మీరు అనుకున్నవన్నీ అవుతాయి. కాకపోతే లాస్ట్ మినిట్ వరకు కూడా మీకు టెన్షనే ఉంటుంది. అవుతుందా? లేదా? అసలేమవుతుంది అని చెప్పి. అండ్ పనులు కూడా ఏంటంటే అవుతాయి. కాకపోతే లేట్‌గా అవుతుంటాయి. ఇలాంటి సిట్యుయేషన్స్ మీకు క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మిమ్మల్ని భయపెడుతుంటాయి. బట్ అవి అవుతాయి.
అలా ఉంటుంది. సో, పాజిటివ్‌గా ఉండండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి అనుకునే ముందుకి వెళ్ళండి. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే ఆలోచించి చేస్తే మంచిది. బట్ కంప్లీట్‌గా అంటే ఏదో చేసేద్దాం మంచిగానే ఉంటదిలే అని అలా అయితే చేయొద్దు. సెకండ్ ఛాన్సెస్ తీసుకోండి క్లియర్‌గా చెప్పాలంటే. అండ్ మీ ఫ్రెండ్స్, కొలీగ్స్‌తో కలవడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఎవరితోని ఎక్కువ మాట్లాడే టైప్ కాదు. అంటే ఇంట్రోవర్ట్ అనుకోండి. సో, నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంచెం మీ ఫ్రెండ్స్‌తో మింగిల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా! మిమ్మల్ని భయపెట్టే సిట్యుయేషన్స్ కానీ, కొంచెం మిమ్మల్ని ట్రబుల్ చేసే సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి, వ్యక్తుల సపోర్ట్ ఉంటే మంచిదండి. అది వర్క్ ప్లేస్‌లో అయినా, బయటైనా సరే. ఒక వ్యక్తి ఏంటంటే వాళ్ళు సోలోగా ఫైట్ చేస్తే బానే ఉంటుంది కానీ, మేబీ కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా ధైర్యం ఉంటుందండి. ఆ కాన్ఫిడెన్స్‌తోని వాళ్ళేంటంటే ఇంకా బాగా చేయగలుగుతారు. సో, మీరేం చేస్తారంటే ఎవరిని ఈ టైంలో దూరం పెట్టొద్దు. అందరితో కూడా మంచిగానే ఉండడానికి ట్రై చేయండి. కనెక్షన్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది మీకేంటంటే బెనిఫిట్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఆగస్ట్‌లోని మీరు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. అండ్ రిలేషన్‌షిప్ పరంగానే కాదు, ఏ సిట్యుయేషన్ పరంగానే కాదు, ఎఫర్ట్స్ పెట్టాలండి. ఒకవేళ మీరు ఫినాన్షియల్‌గా క్రైసిస్ ఫేస్ చేస్తున్నా, రిలేషన్‌షిప్ పరంగా క్రైసిస్ ఫేస్ చేస్తున్నా, ఏదైనా సరే మీ వైపు నుంచి ఎఫర్ట్స్ అనేవి అవసరం. మీ 100% మీరివ్వాలి. ఒకవేళ మీరొక కన్‌ఫ్యూజన్‌లో ఉంటే చెయ్యాలా? వద్దా? అని ముందు క్లారిటీ తెచ్చుకోండి. 2 మైండ్స్‌తో థింక్ చేయొద్దు. ఆర్ 2 ప్లాన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకోవద్దు. మీలో చాలామంది ఏం చేస్తారు తెలుసా? 2 ప్లాన్స్ వేసుకుంటారు. ఇది కాకపోతే అది అన్నట్టుగా. అంటే ఆప్షన్స్ చూసుకుంటారండి. సో, అలా ఆప్షన్స్ ఏం వద్దు. ఒక్కటే అనుకోండి. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలి. 100% దాని పరంగా ఎఫర్ట్స్ పెట్టి ఇంప్లిమెంట్ చేస్తే మాత్రమే వర్కౌట్ అవుతుందండి. కొంచెం నెక్స్ట్ మంత్ మీరు హార్డ్ వర్క్ చేయాల్సుంటుంది. మీ ఎఫర్ట్స్ అనేవి యూనివర్స్ చూస్తుంది కాబట్టి, మీరెంత స్ట్రాంగ్‌గా ఉండి మీ వైపు నుంచి మీరు కాంట్రిబ్యూట్ చేస్తారో థింగ్స్ అనేవి మీకు అంత బెటర్ అవుతాయని చెప్పొచ్చు. ఇక్కడ కానీ చూస్తున్నట్టయితే నాకొకటే అనిపిస్తుందండి. పాస్ట్‌లో కూడా మీరు ఏదో ఒక సిట్యుయేషన్ పరంగా చాయిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే మీరు 2 మైండ్స్‌తో థింక్ చేయడం వల్ల ఇదా? అదా? ఇలా చేస్తే బెటరా? అలా చేస్తే బెటరా? అసలు ఏం చేస్తే బావుంటుందని ఇలా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టున్నారు. ఈవెన్ ఇక్కడేంటంటే మీకు మీ ఫ్రెండ్స్ చెప్పినా, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చెప్పినా సరే మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోయినట్టు నాకనిపిస్తుందండి. ఇంకా ఎక్కడో కానీ ఆలోచిస్తూనే ఉన్నారు. మీరు ఆలోచించడం అయితే తప్పు కాదు. ఆలోచించాలి. ఆలోచిస్తేనే సేఫ్ జోన్‌లో ఉంటారు. కాకపోతే దీనివల్ల మీకు మెంటల్ స్ట్రెస్ రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ హెల్త్ పరంగా కూడా కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, నేను మీకు చెప్పేదేంటంటే మీరు ఆలోచించడంలో తప్పు లేదు కానీ ఎక్కువ ఆలోచించి మిమ్మల్ని మీరు స్ట్రెస్ ఔట్ చేసుకొని అంటే మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవద్దు. అదైతే నేను చెప్పగలను. అండ్ ఇక్కడ చెప్తున్నాను కదా! మీరేదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ ఆర్ మీరేదైనా ఒకటి అనుకున్నప్పుడు కానీ ముందు ఒక దాని మీద స్టాండ్ తీసుకోవాలండి మీరు. స్టాండ్ తీసుకున్న తర్వాత అది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఆలోచించుకొని మీరు చెయ్యాలి. అనవసరంగా ఎమోషన్స్‌ని మధ్యలోకి లాగొద్దండి. అందులోకి మీదేంటంటే వాటర్ సైన్ కాబట్టి చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంటారు ప్రతిదానికి కూడా. ఆ ఎమోషన్స్‌ని పక్కన పెట్టి ప్రాక్టికల్‌గా థింక్ చేసి డెసిషన్స్ తీసుకుంటే మీరు ఒక సేఫ్ జోన్‌లో ఉంటారు. ఎలాంటి సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఫేస్ చేస్తున్నా సరే మీ ఎమోషన్స్‌ని ఇన్వాల్వ్ చెయ్యొద్దు. బయాస్డ్‌గా థింక్ చెయ్యొద్దు. అలానే ఇంకొకటేంటంటే ఆ సిట్యుయేషన్ నుంచి మీరు ఏదో ఆశించి మాత్రం చెయ్యొద్దండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చెయ్యండి. ఆ తర్వాత కావాలంటే అది అలా అవ్వాలి అని ఆశించండి తప్పులేదు. బట్ అలానే అవ్వాలి. అలా అయితేనే హ్యాపీగా ఉంటామని మాత్రం ఏ ప్రయత్నాలు చేయొద్దు. మీరు చేసిన తర్వాత అలా అవుతుందిలే. మనం చేసాం కదా! అలాంటి మైండ్ సెట్‌తో ఉండడానికైతే ట్రై చేయండి. ఖచ్చితంగా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుందంటే అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దు. అట్ ద సేమ్ టైమ్ డెసిషన్ తీసుకోవాల్సిన దగ్గర తీసేసుకోండి. టైం వేస్ట్ చేయొద్దు. అనవసరంగా లాగ్ చేస్తున్నారు. దానివల్ల ఎవరికీ ఏ ఉపయోగం లేదు. టైం పాస్ అవుతున్న కొద్దీ మీకే టెన్షన్ పెరుగుతుంది. బట్ మీరు ఛాన్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మేబీ అది వర్కౌట్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ వస్తుంది అని ఇక్కడ యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. అని చెప్పాను కదా! సోలోగా చేయలేకపోతే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. ఈ టైంలో మీకేంటంటే ఆ సపోర్ట్ అయితే మాత్రం చాలా అవసరం అండి. మీకెవరైనా హెల్ప్ చేస్తారో లేదో అసలు మీకు మీరు అనుకున్న వేలో సపోర్ట్ చేస్తారో లేదో అనే భయం కూడా ఏం అవసరం లేదు. ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే అలాంటి వ్యక్తుల్ని పంపిస్తుంది మీకు సపోర్ట్ చేయడం కోసం. కానీ మీరేంటంటే మనస్ఫూర్తిగా అడగాలండి. మనస్ఫూర్తిగా మీకు ఆ సపోర్ట్ కావాలి అని కోరుకోవాలి. అప్పుడే యూనివర్స్ ఏంటంటే అలాంటి వ్యక్తుల్ని మీ లైఫ్‌లోకి పంపిస్తుంది అని చెప్పొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఈ కార్డ్ కూడా వచ్చింది కదా! సో, మీరేంటంటే
సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి, తప్పులేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు వీలైతే నెక్స్ట్ మంత్ స్మాల్ డొనేషన్స్ లాంటివి కూడా చెయ్యండి. ఎవరికైనా ఫుడ్ పెట్టడం ఆర్ ఎవరికైనా క్లోత్స్ ఆఫర్ చేయడం, బర్డ్స్‌కి వాటర్ పెట్టడం, యానిమల్స్‌కి ఫుడ్ ఫీడ్ చేయడం, ఇలా ఏదో ఒకటి చెయ్యండి. ఖచ్చితంగాను థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. ఈవెన్ మీ లైఫ్‌లో ఏవైనా నెగెటివ్ థింగ్స్ మీరు ఫేస్ చేస్తున్నా సరే అవి న్యూట్రలైజ్ అవుతాయి. సో, ఛాన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ లార్డ్ శివ మీకిస్తున్న గైడెన్స్ ఏంటంటే, మౌంటైన్స్ ఎలా అయితే ఎప్పుడూ ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా స్టడీగా ఉంటాయో అండ్ ఆ హైట్‌లోనే అవి ఎప్పుడూ ఉంటాయో, మీరు కూడా అలానే ఉండాలండి. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా ఆ కామ్‌నెస్ మాత్రం మెయింటైన్ చేయాలి. ఏ ఛాలెంజ్ ఫేస్ చేసినా సరే రిలాక్స్డ్‌గా ఫేస్ చేయండి. టెన్షన్ పడిపోయి, లేకపోతే ఇలానే చేస్తే వర్కౌట్ అవుతుంది అని మీకు మీరు ఎక్కువ థింక్ చేసి ఏది కూడా చేయొద్దు. మీ లైఫ్‌లో మీరు ఏ సిట్యుయేషన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నా ఇవన్నీ టెంపరరీ సిట్యుయేషన్సే. ఈ ఛాలెంజెస్ కానీ, ఈ బ్లాకేజెస్ కానీ మీరు క్లియర్ చేసుకోగలరు. కాకపోతే అదెప్పుడంటే మీరు కూల్‌గా థింక్ చేసినప్పుడు. ఎమోషనల్ అయిపోయి ఏమవుతుందో అనుకోని భయపడిపోతే మీరు అవి ఫేస్ చేయలేరు. బట్ మీ లైఫ్‌లోని మీరు ఎంత పెద్ద సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, అది మీకు ఎంత పెద్ద ఛాలెంజ్‌లా అనిపిస్తున్నా సరే, మీరేంటంటే ఆ కామ్‌నెస్ మెయింటైన్ చేస్తూ, కూల్‌గా థింక్ చేసి చేస్తే దాన్ని మీరు ఈజీగా సార్ట్ ఔట్ చేయగలుగుతారంట. లార్డ్ శివ ఏం చెప్తున్నారంటే, మీ ముందుకి ఏ ఛాలెంజ్ వచ్చినా సరే, మీరు ఫేస్ చేయలేనంత పెద్ద ఛాలెంజ్ అయితే కాదు. కాకపోతే మీ వే ఆఫ్ థింకింగ్ బట్టే అది ఉంటుంది. దీన్నైతే మీరు హ్యాండిల్ చేయగలరు. కాకపోతే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారండి. సో, మీరైతే ఆ ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. లార్డ్ శివ గైడెన్స్ అయితే మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో, ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఇంకా ఎవరైనా ఏదైనా ఒక స్ట్రెస్‌లో ఉన్నా సరే కొంత వాళ్ళు రిలీఫ్‌గా ఫీల్ అవ్వచ్చు. సో, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.